ప్రేమ దయ అనురాగానికి ప్రతీక ఇఫ్తార్ విందు. ఘనంగా రంజాన్ ఇఫ్తార్ విందు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద జేఎన్టీయూ ఎదురుగా శ్రీనివాస కాంప్లెక్స్ వినాయకుడి గుడి పక్కన సన్ రైజ్ రెస్టారెంట్ వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని దళిత బహుజన ఫ్రంట్ కాకినాడ జిల్లా కార్యదర్శి సభ్యులు సలీం అఖ్తర్ ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ విందుకు ముఖ్య అతిథిగా దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ టి చెంగల్రావు పాల్గొని మాట్లాడుతూ దయ, ప్రేమ, అనురాగం, కరుణ, ప్రేమతో నిండిన రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని ఆ మహమ్మద్ ప్రవక్త తెలియజేశారని, ఈ రంజాన్ మాసంలో నిండు ఆరోగ్యంతో అందరూ ఉండాలని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రంజాన్ మాసంలో పాల్గొని ఉండాలని తెలిపారు. అనంతరం లతీఫ్ ఖాన్ మాట్లాడుతూ పేదవాడి ఆకలి దప్పులు ఎలా ఉంటాయో ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, శాంతియుతంగా మానవ జీవనం సాగాలని మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచన అని తెలిపారు. అనంతరం సలీం అఖ్తర్ మాట్లాడుతూ ఈరోజు ఇఫ్తార్ విందుకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని, నా జీవితాంత కాలం క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఉన్నంతలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మత్స్యకార నాయకుడు సూరాడు చిన్నారావు, దళిత బహుజన నాయకులు ఎం అన్నవరం మాట్లాడారు. ఈ విందు కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు, సోదరీమణులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథులకు దుస్సాలువలతో జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. రంజాన్ రోజాల సందర్భంగా ఈరోజు సలీమా అఖ్తర్ గారు ఇఫ్తార్ విందుని కాకినాడలో ఏర్పాటు చేశారు. ఈ విందుకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మొదటగా ఆమెకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే రంజాన్ యొక్క విశిష్టతను, మరి ఆ రంజాన్ ఎంత మంచిదో ఎంత గొప్పదో కూడా ఆ విషయాలు ప్రవక్త గారు చెప్పారు. జాలి, దయ, కరుణ, కోపాన్ని తగ్గించుకోవడం, ఎదుటివాడికి సహాయపడడం, ఇట్లాంటి ఎన్నో మంచి అంశాలు మహమ్మద్ ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. ఆ మహమ్మద్ ప్రవక్త తెలియజేసిన అంశాలు ఈరోజు అందరికీ ఆచరణీయంగా ఉన్నాయి, అనుసరణీయం కూడా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. మహమ్మద్ ప్రవక్త యొక్క సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల్లోని మనసుల్లో పెట్టుకొని దాన్ని అనుసరించడానికి మరి ప్రతి ఒక్కరూ పూనుకోవాలని, అలాగే రంజాన్ యొక్క విశిష్టతను మనసులో పెట్టుకొని మరి భారతీయులందరూ కూడా ఒకే జాతిగాను ఒకే మతంగాను కొనసాగాలి. మతాలు వేరైనప్పుడు కూడా భారత రాజ్యాంగం లాంటి ఒక అద్వితీయమైన రాజ్యాంగం పరంగా మనం అందరం కూడా ఒకే తాటిపైన మనం ఉండడం జరిగింది. భవిష్యత్తు లోపల హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బుద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సర్వమత సమానత్వాన్ని చాటుకుంటూ మనం ఐకమత్యంగా కలిసి ఉండేందుకు రంజాన్ ఎంతో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. అస్సలాము అలైకుం. ఈ కార్యక్రమానికి సలీమా అఖ్తర్ గారి పిలుపు మీద వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన చెంగల్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మహమ్మద్ ప్రవక్త గారు పేదల యొక్క ఆకలి దప్పికలు ఎలా ఉంటాయో అందరికీ రుచి తెలియడానికి కోసం రంజాన్ యొక్క ఉపాసనలు ప్రతి ఒక్కరు యథావిధిగా చేయాలని ఫరజు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే వాడి యొక్క ఆకలి, పేదవాడి యొక్క ఆకలి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కోసమే రంజాన్ నెల ఉపయోగించడం జరిగింది. దానికి వీడి తెల్లవారుజామున లేచి ఉపవాసాల దీక్ష చేస్తున్న వాళ్ళందరికీ దగ్గర ఒక 50-60 మందికి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి సహరీ యొక్క ఇంతజాం చేయడం జరిగింది. వారికి మా మసీద్ తరఫున, ఇక్కడ వచ్చిన పెద్దలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రియా. నేను 2005 నుంచి ఇక్కడ కాకినాడలో సైరీ పెడుతున్నాను. సో కొన్ని కారణాల వల్ల ఈ మధ్యలో చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నేను కాకినాడ వచ్చాను కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను. సైరీ ప్రతిరోజు ఎంతమంది వచ్చినా సరే 2 గంటల నుంచి వీడిగా వంట చేసి వీళ్ళందరికీ పెడుతున్నాను. నాకు చేతనైనంత వరకు నేను ఉన్నంత కాలం వీళ్ళందరికీ పెడతానని కోరుకుంటున్నాను. అలాగే మాకు హెల్ప్ చేసిన చెంగల్రావు గారు, మా లతీఫ్ ఖాన్ గారు, మన కార్యదర్శి చెంగల్రావు గారు అండ్ మా ముస్లిమ్స్ నూర్ మస్జిద్ సెక్రటరీ గారు లతీఫ్ ఖాన్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. సో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఇస్తున్నాను. ఇంకా మా సార్ మాట్లాడతారు.